ನಮ್ಮಲ್ಲಿರುವ ಸರ್ವಾಧಿಕಾರಿ ಮಹಾಪ್ರಭು ಈ ಮಾದರಿಯಲ್ಲಿ ಕ್ರಿಸ್ತುವ ಪರಿಶುದ್ಧమైన ఈ సాయంకాల సమయంలో ప్రియులు డాక్టర్ శామ్యూల్ సార్ అక్షరత వారి యొక్క గృహంలో మరి ఈ సందర్భం వారి కుమార్తె నాశ్రయ తన పరిశుద్ధ వివాహం జోడ నిఖిల్తో ఏర్పాటు చేయబడి ఉంది. మే 23వ తేదీన యుఎస్లో జరగనటువంటి పరిశుద్ధ వివాహం కొరకు ఈ అవసరమైనటువంటి బిడ్డలను వారి ప్రాణాత్మ దేహములను సిద్ధపరిచి ఆ సందర్భంలో జరిగేటటువంటి కార్యక్రమం మీ నామ మహిమాత్రమే జరుగుతుంది. కుటుంబాలకి సమాజానికి ఎంతో ఆశీర్వాదకరంగా ప్రియమైనటువంటి బిడ్డలు రానైనటువంటి దినాలు యేసుక్రీస్తుతో మనం కేంద్రంగా కలిగి ఉన్నటువంటి ఒక మంచి క్రైస్తవ కుటుంబ జీవితం పట్టుకోవడానికి వాళ్ళు సిద్ధపరుచుకున్నాయి. ఈ సందర్భంగా ఇక్కడ జరిగేటటువంటి ప్రార్థనలు దేశాలలో మేము గడిపే సమయం ఆ సహవాసం ఈ సాయంకాలం విపరీతంలో అనేక మందిని సమావేశపరిచారు. కొన్ని అనివార్య కారణాల వలన కొంచెం ఆలస్యం అయ్యేది. అయినప్పటికీ మా సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయమని మీ సన్నిధి మాకు అనుగ్రహించమని మిమ్మల్ని స్తుతించుటకు సహాయపరచుటకు దానపరచుటకు మీ భారమైనటువంటి కృపను మాకు అనుగ్రహించమని మీ జ్ఞాపకాల హస్తాలకు అప్పగించినప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభం నుండి చివరి వరకు నేను ఆ మహిమాత్మగా జరుగుటకు సహాయం చేయమని బయటికి వచ్చిన వారందరినీ కూడా దీవించమని ప్రభుత్వం మా ప్రియరక్షకునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరికైనా ఈ పాటలు దొరకకపోతే గూగుల్లో సెర్చ్ చేసి పెట్టుకుని చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Sufficient is thy love alone, and our defense is sure. Before the hills in order stood, on earth received of fame. From everlasting the water to endless years the same. Oh, Lord, help in ages past, our hope for years to be thou thy light. ఓకే. స్తుతియో మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాగీచితివి ఎంతో గొప్ప శుభ దినము.
ప్రోత్సహించి సంతోషించెదము. మేమందరము సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలుల చేసినని. కొనియాడెదము మరువబడని మేలుల చేసినని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నీవొక్కడవే గొప్ప దేవుడవు. ఘన కార్యములు చేయుదువు. నీవొక్కడవే గొప్ప దేవుడవు. ఘన కార్యములు చేయుదువు. నీతో కృపయే నిరంతరము నిలచియుండునుగా. నీతో కృపయే నిరంతరము నిలచియుండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నూతనముగా దిన దినము నిలుచు నీదు వాత్సల్యతమాపై. నూతనముగా దిన దినము నిలుచు నీదు వాత్సల్యతమాపై. ప్యారిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. ప్యారిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. ప్రీతితో మా స్తుతులర్పించెదము. దాక్షిణ్యా ప్రభువా, ప్రీతితో మా స్తుతులర్పించెదము. దాక్షిణ్యా ప్రభువా. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నీవే మాకు పరమ ప్రభుడవై. నీ జీవితము నెరవేర్చితివి. నీవే మాకు పరమ ప్రభుడవై. నీ జీవితము నెరవేర్చితివి. జీవమునిచ్చి నడిపించితివి. నీ ఆత్మ ద్వారా జీవమునిచ్చి నడిపించితివి.
నన్ను నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా. బ్రదర్ వాక్యం చెప్తారు ముందు అదర్వైజ్ వెరీ క్లోజ్ బ్రదర్ ఫ్రమ్ ద చర్చ్ మీరంతా వచ్చారు మా ఆహ్వానాన్ని అందరికి వచ్చినందుకు మీ అందరికీ నా తరఫున మా భార్య ఆశాలత తరఫున మరి మా కుమార్తె శ్రేయ తరఫున అందరికీ కృతజ్ఞతలు దేవుని నామం తెలియజేస్తున్నాను. As we all may be aware that Anna is getting married in holy matrimony with Jordan Nickel on May 23rd in Dallas. ఆ సందర్భంగా మరి భారతదేశంలోనే పెళ్లి చేయాలని నేను ఎంతగానో ఆశపడ్డాం. That is the reason we almost waited for more than 2 years. So we have come to know each other, both the families, since more than 2 years. We could not perform their wedding in India for the simple reason that they were unable to get their visa slots. ఇండియాలో వాళ్ళకి వీసా స్లాట్స్ దొరకడం అనేది చాలా డిఫికల్ట్ అయిపోయింది. అంతేకాకుండా మధ్యలో మా అమ్మాయికి తను షీఈస్ ఆన్ ఏ H1B స్టేటస్ బట్ వితౌట్ ఇన్కమ్ అండ్ షీ వాస్ పేయింగ్ ట్యాక్సెస్ ఆల్సో. What all she saved in her from her previous employment, she lost all of that one just to maintain the status. The tricky situation. But anyway, we consider it as a దేవుడు అనుమతించినటువంటి పరిస్థితి మా జీవితాల్లో అన్నది మా అభిప్రాయం. బట్ దట్ వేస్ ఇన్ అవర్ లైఫ్ దేవుడు మమ్మల్ని ఎంతగానో స్పిరిచువల్గా చాలా బలపరిచారు. దట్ వాస్ లర్నింగ్ టైమ్ ఫర్ అస్ అగైన్ వన్ మోర్ బ్యాక్ ఇన్ అవర్ లైఫ్స్. నన్ను కానీ మరి ఆశాని కానీ తర్వాత యానాని కానీ దట్ మేడ్ అస్ మోర్ క్లోజర్ టు గాడ్ వన్ మోర్ టైమ్. ఎక్కడో ఉన్న చిన్నపాటి గర్వము ఎప్పటికీ కూడా బాగా తగ్గిపోయింది పూర్తిగా. సో దేవుడు చేసిన ఈ కార్యము నా మేలు కొరకే సమస్తము సమకూడి మేలు జరిగినది Romans 8:28 ఉంటుంది. దట్ వే లైఫ్ హెస్ కమ్ అరౌండ్ వన్స్ అగైన్. ఈ టైంలో మాకు ఎంతగానో మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచి మమ్మలను ప్రోత్సహించి అనుదినము ప్రార్థనలు మరి ముఖ్యంగా ఎత్తుపట్టుకున్న వారు ఒక కుటుంబము, అదేవిధంగా ఒక సంఘం ఉంది. వారిని నేను ఈ సందర్భంలో ఖచ్చితంగా నేమ్ దెమ్. మార్టిన్ గారు ఎంతగా అంటే మా నాయన చనిపోయినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఎన్ ఆర్ఫన్ వెన్ ఐ లాస్ట్ both my parents. చూసి నాన్న నన్ను ఆమె స్పాయిల్ బ్రెడ్ నా కుటుంబంలో ఆయన నేనే బాగా రుచించానని నేను అనుకుంటా. కానీ ఇప్పుడు నన్ను ఆయన చేయలేదు. మొన్న ఇమాన్యుయల్ అండ్ మార్టిన్ గారి టీవీ ఎస్ఓజెడ్లో మీ ఇద్దరు ఇంటర్వ్యూ చూసినప్పుడు ఐ వాజ్ జస్ట్ రిమెన్సింగ్ మై టైమ్ విత్ మై డాడ్. నేను నీలాంటి కొద్దిగా నీకంటే కొద్దిగా స్పాయిల్డ్ బ్రాట్ అయ్యాను. బట్ వారు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించారు, ఎంతగానో ప్రార్థన చేశారంటే అసలు ఈ 2 years పీరియడ్లో ప్రతి సందర్భంలో చర్చ్ ఎవ్రీ ప్రోగ్రామ్
వెన్స్డే ప్రేయర్స్లో కానీ, తర్వాత ఎవ్రీ ఫ్రైడే, లాస్ట్ ఫ్రైడే ఆఫ్ ద మంత్ ఆల్ నైట్ ప్రేయర్స్లో కానీ, సండే వర్షిప్ టైం ప్రేయర్స్లో కానీ, సెకండ్ సాటర్డే ప్రేయర్స్లో కానీ, అండ్ ఎవ్రీ నౌ అండ్ దెన్ whenever I used to call him, I took the liberty of calling him any time. He gave me that freedom. I must very much thankful to him for giving me such a space. So at times I might have intervened with his busy schedule. ఎందుకంటే వారు పెద్ద సంఘాన్ని మరి దైవజనుడిగా వారు నడిపిస్తూ ఉన్నారు. ఇట్స్ గ్యాదరింగ్ ఆఫ్ ఆల్మోస్ట్ 600 to 700 ఎవ్రీ సండే. ఇవన్నీ దేవుడు మాకు ఎందులో అనుమతించాడని నేను అనుకుంటానంటే, Hannah, when she was going through that struggling period, ఆ టైంలో మేము అంతకుముందు నియర్ బై ఒక హెబ్రోన్ అసెంబ్లీకి వెళ్ళేవాళ్ళం. ఎప్పుడు చూసినా అక్కడ గొడవలే, కొట్లాటలే, చిరాకు అనిపించేది మాకు. అందుకని చెప్పేసి వీ షుడ్ గో అని. అయితే మాకు ఆయనకి నాకు ఉన్న ఒక కామన్ కార్డ్ లాంటిది ఏంటంటే జాక్ పునన్ గారు. జాక్ పునన్ గారికి ఫాదర్ మార్టిన్ గారు ట్రాన్స్లేట్ చేస్తూ ఉండేవారు గతంలో. దట్స్ హౌ ఐ నో అబౌట్ యువర్ డాడీ. ఐ నెవర్ న్యూ హిమ్. ఒకటి 2 సార్లు నేను వెళ్ళి ఆయన్ని మన వెస్లీ కాలేజ్ గ్రౌండ్స్లో జాక్ పునన్ గారి మీటింగ్స్ జరుగుతున్నప్పుడు పరిచయం చేసుకున్నా కానీ గుంపులో గోవింద అది ఎవరు ఏంటి అన్నది తెలుసుండే అవకాశం లేదు. అంతేకాదు కాకినాడలో కూడా మీ నాన్నగారు అంకుల్ ట్రాన్స్లేట్ చేయడం చూసాము. సో నేను ఐ సెంట్ వాట్సాప్ మెసేజ్ ఐ అండర్స్టాండ్ టు Emmanuel. And that's how the relationship is started, and all these years, these couple of years, the entire family stood behind us, gave us a lot of spiritual encouragement. They held us all through these days. I don't have words to express my gratitude and thankfulness to the entire family. We owe a lot to you, but we thank God for such wonderful people in our lives. అట్లాగే మరి జగన్మోహన్ రావు గారు రావాలి, వారు గాట్ స్టక్ అప్ సమ్వేర్. హోప్ ఈస్ గోయింగ్ టు బి హియర్ ఎనీ టైం. వారు కూడా మరి మమ్మల్ని ఎత్తుపట్టుకుంటూ ఉన్నారు. జగన్మోహన్ రావు గారు ఈస్ అనదర్ పర్సన్. I put him at the same pedestal as అంకుల్ మార్టిన్ గారు. వారు కూడా మా కుటుంబానికి ఎంతగానో మరి ప్రోత్సాహిస్తూ he has been through us in our thick and thin. అమ్మ నాయన చనిపోయినప్పుడు కానీ, when we went through many difficult times, though he is a man came from a Hindu, hardcore Hindu background. At one point of time they were worshipping Lord Venkateswara. అటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే ఆయన విశ్వాసంలోకి వచ్చి వారు మా కుటుంబాన్ని ఎత్తుపడుతున్న విధానం, these two families and many of you all for that matter, everybody who is here right now today, అందరూ మీరు మమ్మలను ఎంతగానో ఎత్తుపడుతున్నారు. మమ్మల్ని మీ యొక్క వ్యక్తిగత ప్రాంతంలో మమ్మల్ని నడిపిస్తూ వచ్చారు. మా లైఫ్ జర్నీ గురించి చెప్తే ఈరోజు సరిపోదండి. ఎవర్ సిన్స్ వి స్టార్టెడ్, in a nutshell, I'll tell you a couple of incidents how God has protected us. నా పెళ్ళి అయ్యే టైంకి మీకు అందరికి తెలుసో లేదో, మా ఆవిడకి మా చెల్లికి మిగతా కొంతమందికి తెలుసు, టైఫాయిడ్ జ్వరంలో పెళ్లి చేసుకున్నాను. ఫుల్ టైఫాయిడ్. నాకు పెళ్ళి రోజు అసలు పెళ్లికి 3 రోజుల ముందు మా మామగారికి వాళ్ళంతా ఐ జస్ట్ హ్యావ్ టు ఇంట్రడ్యూస్, ఇక్కడ విజయ్ కుమార్ గారు ఉన్నారు అండ్ రవి కుమార్ గారు ఉన్నారు, ఆశ వాళ్ళ చిన్న ఆయన వాళ్ళిద్దరు. విజయ్ కుమార్ గారు రిటైర్డ్ ఫ్రమ్ ద ఇన్సూరెన్స్ సర్వీసెస్ యాజ్ ఎ రీజనల్ మేనేజర్, అండ్ రవి కుమార్ గారు ఆల్సో రిటైర్డ్ యాజ్ ఎ డివిజనల్ మేనేజర్ ఫ్రమ్ నేషనల్ ఇన్సూరెన్స్. వాళ్ళిద్దరు ఆశ వాళ్ళ చిన్న ఆయనలు. ఇంకో చిన్న ఆయన అమెరికాలో పెళ్లికి వస్తాడు, జై కుమార్ గారు. అట్లాగే స్వామినాథన్ అన్న వాళ్ళ తమ్ముడు కూడా అమెరికాలో పెళ్లికి వస్తున్నాడు. అండ్ స్వామినాథన్ అన్న ఈస్ వెరీ క్లోజ్ టు అవర్ ఫ్యామిలీ, ఈస్ లైక్ మై అండర్ బ్రదర్. అండ్ శ్రీకర్ అండ్ మిసెస్ డాక్టర్ క్లోరీ అండ్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ మా మేనత్త గారు రాజ్ కుమార్ గారు, దెన్ శారా అండ్ మేరీ సులోచన గారు. అందరిని బట్టి I don't have words to express my thankfulness to you all.
తర్వాత నిర్మల్ గారు, తర్వాత జైకర్ గారు, వారి మిస్సెస్ వీళ్ళంతా వెళ్ళి మంచిలో శారీస్ వారి మమ్మల్ని తీసుకెళ్ళి పర్చేస్ చేయించారు. సో ఇట్లా జరిగినాయండి. అట్లా మా పెళ్ళి అయింది. మా పెళ్లికి 2 days ముందు మా మామగారి కాలు ఇరిగిపోయింది యాక్సిడెంట్. ఇంట్లో పెయిన్లో ఉన్న వాళ్ళు అయితే దీన్ని అంత బ్యాడ్ ఓమెన్ గా తీసుకుంటారు. మీకు తెలుసు, మా మామగారి కాలు ఇరిగిపోయింది కదా, యాక్సిడెంట్ అయిపోయింది. పాప ఇంత పెద్ద కట్టేసుకుని ఆయన పెళ్లికి వచ్చారు. అదేవిధంగా మళ్ళీ హ్యానా విషయంలో అయితే ఇంకా గ్రేట్ మినిస్టర్స్. వన్ పాయింట్ ఆఫ్ టైం ఈ థాట్ వి లాస్ట్. ఒక పెద్ద మేజర్ యాక్సిడెంట్ లో నారాయణగూడ చౌరస్తాలో బైక్ మీద ముందు కూర్చుంది. షీ వాజ్ అట్ ద టైమ్ ఓన్లీ అరౌండ్ 3 years old బేబీ. హెడ్ ఆన్ పొల్యూషన్ 40 feet గాలిలో పల్టీలు కొట్టుకుంటూ వెళ్ళిపోయి పోయినప్పుడు సేఫ్ గా అట్లా కూర్చున్నట్టుకెళ్ళండి. ఇట్స్ ఎ మిరకల్ ఇన్ హర్ లైఫ్. అట్లా దేవుడు ప్రొటెక్ట్ చేశాడు. అమెరికాకి వెళ్ళడానికి ముందు 2019లో యూ మస్ట్ బి, ఐ థింక్ నీకు గుర్తుండాలి, ఫ్లైట్స్ అన్ని ఇప్పుడున్న పరిస్థితే. బ్రిటిష్ ఎయిర్వేస్ మేము బుక్ చేసుకున్నాం. బ్రిటిష్ ఎయిర్వేస్ వాజ్ ఆన్ స్ట్రైక్ ఫర్ నియర్లీ 1 month. In addition to that, Heathrow Airport was on strike. మా కనెక్టింగ్ ఫ్లైట్ వచ్చి British Airways said our pilots are on strike. We cannot help. We lost money on them. We paid the entire fee for 1 full year. No foolish person would do that. Okay, sir, 28 lakhs. Please get padesa. Flight tickets another 3.5 lakhs. మొత్తం మరీ పోయిందాం. God did a miracle again. జీవితంలో మేము ఎన్ని మిరకల్స్ చూసాం చెప్పడానికి సందర్భంలో యోహాను భక్తుడు రహస్యం అంటాడు, ప్రభు చేసిన మిరకల్స్ రాయడానికి మొక్కలు సరిపోతాయని చెప్పేసి. అలాగే మా లైఫ్ లో జరిగిన మిరకల్స్ చెప్పాలంటే ప్lenty of them. We experienced God's grace in our lives n number of times, umpteen number of times. అట్లా జరిగింది. తర్వాత 2 days ముందు మా ఫ్లైట్ స్టార్టెడ్ ఆపరేటింగ్. And London Heathrow Airport people have stopped their strike 1 day before. హ్యాపీగా వెళ్ళిపోగలిగాం. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆపేసిన 6 months కి కోవిడ్ వచ్చింది. ఇట్స్ అనదర్ బిగ్ ఛాలెంజ్ ఇన్ అవర్ లైఫ్స్. ఓన్లీ చైల్డ్. ఐ బికేమ్ సో సిక్ ఫర్ 6 months. ఎందుకంటే బిడ్డ అంత దూరంగా ఉంది, ఎంత వచ్చేది కదా సార్, చాలా బాధపడుతూ ఉండేవాడిని. బట్ దిస్ ఇస్ ఆల్ ఎ లెర్నింగ్ టైం. God has protected us and protected Hannah also. Today నాకే నా కూతురైనా అమెరికాలో వెళ్తారు. She is all managing her marriage, right? Everything. Her wedding arrangements, wedding event management. She spoke to everybody. వాళ్ళ వెడ్డింగ్ ఈవెంట్ అరేంజర్స్ వాళ్ళంతా ట్రావెలియన్స్ అన్నమాట. షీఈస్ టీచింగ్ అస్ వెరీ న్యూ థింగ్స్ అని చెప్పేసి చెప్పారు. సో అట్లా జరిగింది. ఇవన్నీ గుర్తు చేసుకుంటూ అమెరికాకి వెళ్ళే ముందు ఒకసారి థ్యాంక్ఫుల్గా మరి ప్రభువుని స్తుతిస్తూ మీ అందరితో కలిసి మీరు కృతజ్ఞత చెల్లించాలని ఈ యొక్క కూడిక ఏర్పాటు చేసుకోవడం జరిగినందుకు. టైమ్ ఈజ్ వన్ బిగ్ కన్స్టెంట్ ఇన్ ఇండియా. మనం ఎప్పుడు 6:30 అని పెట్టినా 8:30కే స్టార్ట్ అవుతుంది. అది హెల్ప్లెస్ ఇన్ దిస్ రిగార్డ్. బట్ మేము ఒక మూలంలో మీరందరూ పాప అన్న ఆయన అక్కడ చాలా ఒక 50 kilometers దూరం నుంచి అందరూ రావడం జరిగింది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ టేకింగ్ ద ట్రబుల్ అండ్ accepting our invitation and coming over here. Now I hand over the mic to Martin Garu so that he will share the word of God to us. Thank you. Lord and Savior Jesus Christ. I'm so glad to see you all, and I'm also very glad to be with you. ఇంతవరకు చాలా సంగతులు డాక్టర్ సామ్యుల్ సుశాంత్ చెప్పుకొచ్చారు. God's goodness, God's faithfulness, God's loving kindness, and how He's our support in times of distress. Sometimes ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో మనకి ఎప్పుడు రెడీగా ఉండే అభయం ఏమిటంటే God is a reality. God is not an imagination, and God is not an abstract thing, but He is present. He is the creator of the whole universe, and He is the Lord of this creation.
ఈ మహా గొప్ప సృష్టిలో మనం ఒక టైనీ పార్ట్ అంతే. కనుక we should keep praising God. God, you have kept me one among this creation what you have, and also is the source of life. And అటువంటి దేవుడిని మనం ఎరిగి ఉండటం, ఆయన వెంబడించడం, ఆయన విశ్వాసం ఉంచడం, ఆయనకి విధేయత చూపించడం, ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చినటువంటి ప్రివిలేజెస్ అని అనుకుంటాను. టెస్ట్ మన ఎంతవరకు సుశాంత్ అండ్ తన శ్రేయ వివాహం గురించి గతించిన 2 years నుంచి కనపడుతున్నాం చెప్పారు. ఇట్స్ రియలీ లాంగ్ వెయిట్ 2 years నుంచి కంటిన్యూస్గా we know we have been praying for them, for the family, like Samuel and Asha, and they have been attending our fellowship. టైం చాలా అయిపోయింది కనుక వెరీ మచ్ అఫ్రైడ్ ఆఫ్ ఈ టైం గురించి నాకు కొంచెం భయంగానే ఉంది. కనుక చాలా క్లుప్తంగా కొన్ని మాటలు దైవ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాలు నేను చదివి వినిపిస్తాను. కొంచెం రెలవెంట్ థింగ్స్. సో ఫెమిలియర్ పోర్షన్ ఏంటంటే ఇలాంటి సందర్భంలో ఆదికాండం 24వ అధ్యాయంలో బుక్ ఆఫ్ జెనసిస్ అండ్ chapter 24, Genesis chapter 24లో ఉన్నటువంటి వాక్యాలు ఒక మాట చదువుతున్నాను. పరిస్థితి కావాలని షార్టేజ్ చేస్తున్నాను. అండ్ వర్స్ 50 ఆదికాండము 24వ అధ్యాయము 50వ వచనంలో, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పసాలము. ఈ దర్శకులతో ఆలోచించండి. ఇక్కడ వివాహం సంబంధాన్ని గురించినటువంటి సంగతి. అండ్ అబ్రహాం, a great man of God, he was a man of absolute faith and implicit obedience in his life. తనకి జీవితంలో, and he is called the friend of God. నేను అనుకుంటా the greatest title. మనం ఏదో వాళ్ళ ఫ్రెండ్, నేను వీళ్ళ ఫ్రెండ్ అని, సీఎం మా ఫ్రెండ్, నరేంద్ర మోడీ గారు మా ఫ్రెండ్, లేకపోతే డొనాల్డ్ ట్రంప్ గారు మాకు తెలుసు అని కొన్నిసార్లు పెద్ద పెద్ద వాళ్ళని గురించి మనం అనుకుంటే ఈజ్ మై ఫ్రెండ్ అనగానే వీ గెట్ ఎక్సైటెడ్. కొంతమంది అంటారు, అదే మేము కాలేజ్ డేస్లో మేము గ్రౌండ్లో ఆడుకుంటూ ఉండేవాళ్ళం అండి, లేకపోతే నైబర్హుడ్ అని అనుకుంటారు కదా. బట్ హియర్ ఇట్ ఈస్ టోల్డ్ అబౌట్ అ పర్సన్ హూ ఈస్ కాల్డ్ ద ఫ్రెండ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్నేహితుడు. దేవుని స్నేహితుడు అనే బైబిల్లో 3 చోట్ల రాయబడి ఉంటుంది. 2 Chronicles chapter 20 and verse 8లో ఉంటుంది. అట్లనే బుక్ ఆఫ్ ఐజియా అండ్ chapter 41 and verse 7, అండ్ ఆల్సో యాకోబు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయంలో 23వ వచనంలో కూడా ఉంటుంది. Repeated again and again, both in the Old Testament and in the New Testament. ఆయన బ్యాక్గ్రౌండ్ చూస్తే he comes from a heathen family. heathen book of Joshuaలో ఉంటుంది 24th chapterలో beginning verses లో. వాళ్ళ పితరులు అన్య దేవతలను పూజించారు. అన్య దేవతలను పూజించేటటువంటి పరిస్థితిలో నుంచి దేవుడు వీడిని పిలిచాడు, అబ్రహాం పిలిచాడు. పిలిచినప్పుడు ఆయన వెంటనే దేవుడికి విధేయత చూపించి స్టార్టెడ్ ఫాలోయింగ్. దట్ వాస్ ద బిగినింగ్ ఆఫ్ ది స్టోరీ. సరే, ఆయన తన యొక్క జీవితంలో రకరకాల పరిస్థితులు పెడుతూ ఉన్నాడు. అండ్ ఇక్కడ తన ఏకైక కుమారుని ఒక్కడే ఉన్నాడు కొడుకు, ఐజాక్. ఈ ఐజాక్ పెళ్లి జరిగి అండ్ జెనసిస్ 13th చాప్టర్లో ఉంటుంది. అబ్రహాం వాజ్ ఎ రిచ్ మ్యాన్. ఆయనకి ఐశ్వర్యం ఉంది, దాసులు దాసీలు ఎంతో మంది ఉన్నారు. అంత గొప్ప దైవజనుడు, ఇంత గొప్ప ఐశ్వర్యవంతుడు, ఒకే ఒక కొడుకున్నాడు. ఆయనకు పెళ్లి చేయాలంటే ఎట్లా ఉంటుందో మనకి తెలుసు. అసలు గోయింగ్ టు గెట్ మై సన్ మ్యారీడ్ అనగానే మనుషులు లైన్లో నిలబడతారు అందరూ, ఎందుకంటే వెరీ అఫిలియేట్ ఫ్యామిలీ. అయితే ఇక్కడ ఈ చాప్టర్లో కొంచెం చదువుతుంటే ప్రారంభం నుండి తీసుకుంటాను. ఈ
అధ్యాయంలో మనం చదువుతుంటే ఈ అబ్రహాం తన కుమారుడిని గడ్డు గురించి తన ప్రజల దగ్గరికి తన దాసుడు పంపిస్తాడు. తన దాసుడిని తన ఇంటికి పెద్ద దాసుడు అని ఉంది, ఆయన పంపిస్తాడు. పంపించి నా కుమారునికి భార్యగా నేను ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసి తీసుకొని రమ్మంటాడు. తీసుకొని రమ్మంటే ఇది పెద్ద రెస్పాన్సిబిలిటీ. అసలు ఎవరు ఎట్లాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. ఎందుకంటే ఎవరన్నా ఇంట్లో పెళ్లి చేయాలంటే వాళ్ళు చూసుకుంటారు. దే విల్ టేక్ కేర్ ఆఫ్, దే విల్ సాటిస్ఫై దెమ్సెల్వ్స్. అందుకని ఎవరినో పంపించి నలుగురికి ఒక దాసుని పంపించి ఈ గో అండ్ సెలెక్ట్ ఎ గర్ల్ ఫర్ మై సన్ అంటే అది ఎలా ఉంటుంది? మనకు చాలా ఆర్ట్గా ఉంటాయి ఇవన్నీ, చాలా ఆర్ట్గా ఉంటాయి. బట్ దే రియాలిటీస్, జరిగినటువంటి వాస్తవాలు ఇవన్నీ. ఆయన ఈ దాసుడు కూడా భయపడ్డాడు వెళ్తాడు. అయితే అబ్రహాం ఒక మాట చెప్పాడు. జస్ట్ షో యూ 24th చాప్టర్లో 7th verseలో 24 and verse 7, నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానంలో ఈ దేశం ఇచ్చేదాన్ని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడు యెహోవా తన దూతలను నీకు ముందుగా పంపును. ఈ చదువుతున్న ఎలా ఉన్నాయి కానీ అంత సులువు అయితే మనం ఎవరిలో పంపించి రెస్పాన్సిబిలిటీ నువ్వు చూసిరా అంటే వీ హ్యావ్ అవర్ ఓన్ రిజర్వేషన్స్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ అవర్ హెడ్. ఎందుకంటే వీ వాంట్ టు బై అవర్సెల్వ్స్ దట్ వీ హావ్ టు టేక్ ఎ డెసిషన్. ఇది మై పర్సనల్ అంటున్నారు కదా, మై పర్సనల్, మై ఫ్యామిలీ అండ్ హ్యావ్ టు గెట్ మై సెల్ఫ్ సాటిస్ఫైడ్. అయితే ఇక్కడ నీకు ఆశించి పంపించి పాల్గొంటుంటాను ఇవన్నీ కొంచెం టైం పడుతుంది. కానీ ప్రార్థనాపూర్వకంగా వెళుతున్నాడు. దేవుడు నాకు మన యజమానుడు ఎంత రెస్పాన్సిబిలిటీ పెట్టాడు, ఏం చేయాలి నేను ఎందుకో అట్లు అన్నప్పుడు ఎవరైతే పిల్లలు వస్తారో బావుల నుంచి నీళ్ళు చేసుకుని వెళ్ళడానికి వెళ్తున్నటువంటి పిల్లలు నేను అడిగినప్పుడు నాకు నీళ్ళు కావాలని అడిగితే ఏమైతే ముందుకొచ్చి నేను నీకు దాహాన్ని నీళ్ళు ఇస్తాను. దాహాన్ని నీళ్ళంటే మనకులాగా వాటర్ బాటిల్లో లేకుంటే ఇంట్లోనే తీసుకెళ్ళి ఇవ్వటం కాలేదు. లోతైన బావుల నుంచి చేరాలన్నమాట. దట్ వాజ్ ఎ టఫ్ జాబ్ చెప్పాలంటే. మరి ముఖ్యంగా అమ్మాయి అనగానే కొంచెం కంపారిటివ్లీ ఆ అమ్మాయి బావులని దిగి నీళ్ళు చేసుకుని దిగుకుంటూ అనేటువంటి ఉంది. ప్రార్థనాపూర్వకంగా వెళ్తున్నాడు అలా అనుకుంటున్నాడు. ఒక అమ్మాయి వచ్చింది. వచ్చినప్పుడు అమ్మాయి నీళ్ళు ఇవ్వడానికి కంటే అని చెప్పింది. ఇంటికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ టెస్ట్ కూడా ఎంత చెప్పాడు. ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్కి అండ్ బ్రదర్కి వాళ్ళకి చెప్పాడు, నేను అక్కడ చూశాను, ఎలా వచ్చాను, దేవుడు పంపించాడు. దేవుడు నా యజమానుడికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. నా యజమానుడు దేవుడు చెప్పినటువంటి మాటలు బట్టి నా యజమానుడు నాకు రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు. దానికి నేను వచ్చాను, ఇట్లా నడిపించానని చెప్తాను. చెప్పినప్పుడు ఏమైందంటే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తే ఆ కాంటాక్ట్స్లో వచ్చినటువంటి మాటలు వాళ్ళు ఒప్పుకున్న తర్వాత ఇది యెహోవా వలన కలిగిన కార్యము మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలము. వాళ్ళకి కన్విక్షన్ వచ్చేసింది పూర్తిగా. అసలు మీరు ఆలోచించండి ఏంటంటే అసలు ఎలాగా అబ్రహాం ఎవరు ఇలా వీళ్ళు చూడలేదు. కనుక అబ్రహాం యొక్క కొడుకు ఎవరో మీకు తెలియదు. ఈ వచ్చిన అతను ఏంటంటే పనిచేసేతను మా బాస్ అంటున్నాడు. మా బాస్ పంపించాడు నాకు. మా బాస్ కుమారుడికి పెళ్లి కావాలంటే వాళ్ళ నుంచి కదా, మీ బాస్ ఎవరో మాకు తెలియదు, ఆయన ఎవరో మాకు తెలియదు, ఆయన కొడుకు ఎవరో మాకు తెలియదు, మేము చూడలేదు. వీ డోంట్ నో హిస్ పర్సనాలిటీ అండ్ వే ఆఫ్ టాకింగ్ అండ్ వే ఆఫ్ వాకింగ్ అండ్ అన్ని కూడా మాకేం తెలియదు. ఎట్లాంటి వాడు అట్లాంటి మా అమ్మాయిని ఎలా ఇస్తాం మేము? అంతే కదా. 100 ప్రశ్నలు వేస్తారు. ఏదైనా అలయన్స్ అయినప్పుడు వాడు ముందు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుంటారు. ఇప్పుడు మ్యారిటల్ చూస్తున్నప్పుడు ఇప్పుడు కూడా ఆ ఫ్యామిలీ ఎట్లాంటిది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎట్లాంటిది, యాంటీసిడెంట్స్ ఇవన్నీ అడుగుతారు కదా. ఇది ఏమీ లేదు. వాళ్ళు కూడా బై ఫెయిత్ ఏంటి వాళ్ళంతా విన్నప్పుడు ఇట్లా అబ్రహాము దేవుడైనటువంటి యెహోవా నడిపించారు, చెప్పాడు, కానీ నేను వచ్చాను అంటే వీళ్ళకి ఎంత విశ్వాసం ఉండాలి? వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. వై బిలీవ్ అండ్ వాట్ యువర్ కోడ్ ఆ టెస్టిమనీ ఉన్నతను అప్పుడు అన్నారు, దిస్ ద లార్డ్స్ డూయింగ్, ఇట్ ఇస్ మార్వెలస్ ఇన్ అవర్ లైఫ్స్. యెహోవా వలన కలిగిన కార్యము అవునని కానీ కాదని కానీ చెప్పగలం. ఇప్పుడు కాదని
కాదని చెప్పలేమంటే బాగానే కదా, అవునని కూడా చెప్పగలమంటే నేను దాని గురించి చాలా స్ట్రగుల్ అయింది, దాన్ని అండర్స్టాండ్ చేసుకున్నాను. కాదని చెప్పగలమంటే బాగానే, అవునని కూడా చెప్పగలమంటే అంటే దేవుడు నిర్ణయించినటువంటిది, దేవుడు ఉద్దేశించినటువంటిది, దేవుడు బయలుపరిచినటువంటిది. ఇక అసలు అవునని చెప్పడానికి కూడా మేమే కాంపిటీషన్ చేయక్కర్లేదు. ఇంతకుముందు పాత రోజుల్లో బ్యాంకుల్లో వీళ్ళు చెప్పిస్తే దాన్ని గవర్నమెంట్ సైన్ చేసి మళ్ళీ కన్సర్న్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఆఫీసర్లో కౌంటర్ సిగ్నేచర్ కావాలి, డిపెండింగ్ అపాన్ ద మనీ యువర్ డ్రాయింగ్. అది ఎంత ఎక్కువ అయితే దాని సిగ్నేచర్స్, కౌంటర్ సిగ్నేచర్స్ ఇవన్నీ ఉంటాయి కదా. వీళ్ళు దేవుడు చెప్తే ఇక మళ్ళా దాన్ని మేము మళ్ళీ అవునని మేము చెప్పడం ఏంటి అంటే వీఆర్ నోబడీ టు ఇంటర్ఫియర్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ అండ్ టు ఫుల్ఫిల్ ద పర్పస్ ఆఫ్ గాడ్. కానీ దేవుని యొక్క ఉద్దేశాలు ఆయన బయలుపరిచినప్పుడు వాటిని మేము విధేయత చూపించే విషయంలో మేము ఇంకేది చెప్పడానికి లేదు, ఇది యెహోవా కలిగిన కార్యము. కానీ ఏంటంటే ఇక్కడ జరిగింది, ఇప్పుడు డాక్టర్ సామాన్య శిశంత గారు చెప్పినట్టు అమ్మాయి ఏమో అక్కడ ఉంది, యుఎస్లో ఉంది. ఇక జోడానికి ఆల్సో తన అక్కడే ఉన్నాడు. అక్కడ ఉండి 2 years నుంచి కనపడుతున్నా ఉన్నారు. 2 years నుంచి ప్రార్థన చేస్తున్నాం చెప్పాలంటే. మేము పార్ట్ ఆఫ్ ప్రేయర్ దట్ వాస్ మేడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దిస్ యంగ్స్టర్స్. అండ్ ప్రభు తన ఉద్దేశాలని బయలుపరిచారు. బయలుపరిచినప్పుడు అల్టిమేట్లీ దే ఆర్ ప్రైజింగ్ గాడ్. ప్రైజింగ్ గాడ్. దీనిలో ఉన్న గొప్ప సంగతి ఏంటంటే వీళ్ళు వాళ్ళని చూడలేదు, వాళ్ళ వీళ్ళని చూడలేదు, వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు, వాళ్ళ ట్రైట్స్ ఏంటో తెలియదు, వాళ్ళ హ్యాబిట్స్ ఏంటో తెలియదు, వాళ్ళ లైక్స్ అండ్ డిస్లైక్స్ ఏంటో తెలియదు. ఏమీ తెలియకుండా ఇట్స్ బై ఫెయిత్. అందుకే అబ్రహాం గురించి ఒక మాట ఇందాక మ్యాన్ ఆఫ్ అబ్సల్యూట్ ఫెయిత్ అండ్ ఇంప్లిసిట్ ఒబీడియన్స్. ఇజ్రాయెలైట్స్ 40 years ట్రావెల్ చేసినప్పుడు చాలా మంది అరణ్యంలో ఆలిపోయారని చెప్పినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం ఉంటుంది. వారి అవిశ్వాసం వలన, అవిధేయత వలన వాళ్ళు దే కుడ్ నాట్ రీచ్ ద ప్లేస్ వేర్ దే హావ్ టు గో అనేటటువంటిది. కనుక మన జీవితాల్లో ఈ విశ్వాసం అనేటటువంటిది విశ్వసించడం, విధేయత చూపించడం, టు ఒబే టు గాడ్, గాడ్స్ రెవల్యూషన్, దేవుడు బయలుపరిచిన దాన్ని మనం ఒప్పుకొని దానికి అంగీకరించడం ద్వారా and there will be a blessing in our families. So may God bless these families, and may God bless this couple who are getting united on 23rd of May in Texas, USA. ప్రభు ముందున్నటువంటి దినంలో ఆ వివాహం కొరకు వారిని సిద్ధపరిచి, కుటుంబాన్ని కూడా సిద్ధపరిచి, ఇది ఒక ఆశీర్వాదకరమైనటువంటి సమయంగా, అదే సమయంలో వస్తున్నటువంటి బిడ్డలను ప్రభు సిద్ధపరిచి వారి యొక్క they should be spiritually prepared, mentally prepared, and also physically prepared. It's a threefold union. కనుక వారి యొక్క ప్రాణాత్మ దేహంలో ప్రభు ఈ ఐక్యత కొరకు సిద్ధపరిచి దేవుడు నా మహిమార్థమే ఈ వివాహం జరిపించబట్టుకు ప్రభు సహాయం చేయండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ word of God with us. మేము మంచిగా చెప్పాలంటే సంకర జాతులు అంటున్నాం అన్నమాట. ఎందుకు అంటున్నానంటే వీఆర్ ఒరిజినల్లీ ఫ్రమ్ సిఎస్ఐ చర్చ్ బ్యాక్గ్రౌండ్. వీఆర్ స్టిల్ హోల్డింగ్ సిఎస్ఐ మెంబర్షిప్. అయితే నాకు పెళ్ళి అయిన తర్వాత, పెళ్లి కంటే ముందే నాకు హెబ్రోన్ సహవాసంతో మచిలీపట్నంలో దేవుడు నడిపించాడు. అప్పుడు అక్కడ కూడా కర్మేల్ సంఘం అని ఉండేది. మా ఇంట్లో వాళ్ళందరేమో సిఎస్ఐ చర్చికి వెళ్తే నేను ఒక్కడే హెబ్రోన్ చర్చికి వెళ్ళేవాడిని, కర్మేల్ ప్రేయర్ హౌస్. బట్ థ్యాంక్స్ టు మై పేరెంట్స్, దే నెవర్ అబ్జెక్టెడ్ టు దట్. దే గేవ్ us the freedom. ఓకే, యు ఆర్ హ్యాపీ గోయింగ్ టు. అయితే బాక్సింగ్ గారు వచ్చినప్పుడు మాత్రం మేము ఫ్యామిలీ అంతగా కూడా వెళ్ళి ఆయన మీటింగ్స్ చూసి వచ్చేవాళ్ళం. ఒకసారి బాక్సింగ్ గారితో తిట్లు కూడా తిన్నాను నేను. ఆ ప్రివిలేజ్ ఇక్కడ ఎంతమంది ఉందో నాకు తెలియదు కానీ, బట్ ఐ వాజ్ ఇన్ మై 7th class. ఆయన మచిలీపట్నం వచ్చినప్పుడు ఆయన ఏదో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, నాకేమో అర్థం కాదు. తెలుగులో ఏదో ట్రాన్స్లేట్ చేస్తున్నారు, ఎదురుకుండా కూర్చొని నేను ఏదో పక్కన ఉంటూ కబుర్లు ఆడుతూ ఉన్నాను. సో ఆయన్ని దట్ డిస్ట్రాక్టెడ్ హిస్ అటెన్షన్. సో ఇమీడియట్గా ఆయన ఏదో అన్నారు, మా అమ్మాయి నా వెనకాల కూర్చొని తప్పని ఒకటిగా వేసింది అనమాట. సో దట్స్ హౌ లేటర్ ఆన్ ఆఫ్టర్ మూవింగ్ టు హైదరాబాద్, బహుశా మీ అందరికీ నేను ఒక
రేర్ ప్రివిలేజ్ నాకు ఉంది ఏంటంటే, నేను వెళ్ళిన క్రిస్టియన్ అసెంబ్లీస్ మీరు ఎవ్వరు ఇక్కడ వెళ్ళి ఉండరు. I went to almost many denominations and many Christian fellowships which worship not only on Sunday but also worship on a Sabbath day అన్నమాట. సో అటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి మేము ఒక సమరయులు లాంటి వాళ్ళం, కొంతమంది మిక్స్ అయ్యి ఉంటుంది. మామూలుగా హెబ్రోన్లో కానీ సిఎస్ఐలో కానీ ఏదైనా ఇటువంటి హోమ్ గ్యాదరింగ్ ఉంటే ద పాస్టర్ ఆర్ ద గాడ్ సర్వెంట్ విల్ డూ ఆల్ ద యాంకరింగ్ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మై హోమ్, ఇప్పుడు మన పాస్టర్ గారు, సిఎస్ఐ పాస్టర్ గారు కూడా వస్తారా, అన్న యు ఆర్ ఏ సీజన్ ప్రొఫెషనల్ ఇన్ దిస్ ఏరియా, యూ కండక్ట్ ఈవెంట్, వీ ఫాలో యువర్ డైరెక్షన్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో నౌ విత్ అస్ జగన్మోహన్ రావు అంకుల్ గారు ఉన్నారు. హీ ఈస్ లైక్ మై స్పిరిచువల్ ఫాదర్. I attribute my spiritual growth to Brother Jaganmohan Rao garu and also Bhavani Aunty. We are very much thankful to both of them. They have been with us for the last more than 2 decades, thick and thin. మా గురించి మా ఇంట్లో మాకెంత తెలుసో వారికి కూడా అంతే తెలుసు, అంత క్లోజ్గా మేము మూవ్ అయి ఉన్నాము. After his retirement as Deputy General Manager from ECL, for the last almost 10 years onwards, he is leading a local Hebron Assembly, Beulah House of Worship, and many people, many souls have been brought into the fold of the Church of God through the ministry of Brother Jaganmohan Rao garu and Auntie Bhavani Aunty garu. I request Uncle to share his greetings and the message he wants to share with all of us. కేనాశ్రయ జోగానికి యవనస్తుల వివాహం కొరకు మనమంతా కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. సుశాంత శవళ కుమార్తె కేనాశ్రయ, సోదరులు ఆనంద కుమార్ శాంతి వాళ్ళ కుమారుడు జోగాన్. చాలా సంతోషం. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే యూత్ దే డజంట్ వాంట్ టు గెట్ మ్యారీడ్. మా చర్చ్లో కూడా వెల్ ఎడ్యుకేటెడ్, బాండ్ అగైన్, but they don't want to get married. With రకరకాల రీజన్స్. మరి ఆదికాండం 2:18కి ఇదే సూపర్ కదా అంటే కౌన్సిలింగ్లో నిజమే అందులో మ్యారేజ్ చేసుకున్నాడు, ఏం హ్యాపీగా ఉన్నారు. టు బి ఫ్రాంక్ అండ్ ఫిబ్రవరి కంప్లీట్ నుంచి చేసిన మ్యారేజెస్ కూడా 50% ఫెయిల్ అవుతున్నాయి. అయితే ఈ యవనస్తులు చక్కగా వివాహం కొరకు వారు సిద్ధపడ్డారు. మరి ఈ విధంగా మనకు తెలుసు, మే 23rd యూఎస్ డల్లాస్లో పరిషత్ వివాహంలో భారీ భాగస్తులుగా వారు సత్పరచబడినాయి అన్నారు. మరి ఆ తర్వాత హ్యూమన్ గవర్నమెంట్, చర్చి, ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూషన్స్ ఇన్స్టిట్యూటెడ్ బై గాడ్. నన్ను గణపరచువారిని అంటే వివాహ వ్యవస్థ, వివాహితులై భార్యాభర్తలుగా ఎవరైతే ఆయన గణపరుస్తారో అది ఆయనచే నియమించబడిన వ్యవస్థ కనుక ఎవరంటే ఆయన అంటే నేను వారిని గణపరుస్తానని. అందువల్ల నేను గమనించాను, ప్రేమ విధేయతలతో ఎక్కడైతే వాళ్ళు కుటుంబాన్ని నడుపుతూ ఉంటారో, నేను గమనించింది ఏంటంటే ఈవెన్ నాన్ క్రిస్టియన్ ఫ్యామిలీస్, భర్త భార్యను ప్రేమిస్తాడు, భార్య భర్తకి విధేయచ్చు. అలాంటి కుటుంబాల్లో కూడా నన్ను గణపరచువాలి అంటే నేను నియమించిన వ్యవస్థను ఎవరైతే గణపరుస్తున్నారో వారిని నేను గణపరుస్తాను. అక్కడ కూడా అది వారికి రక్షణాత్మకం కాకపోయినా శాంతి, సంతోషం, హ్యాపీ చూస్తూ ఉంటారు. దేవుని ఐడల్ వర్షిపర్స్, దేవుడు నియమించిన వ్యవస్థను కనపరిచి వాళ్ళందరూ తీసుకెళ్ళి ఫస్ట్ సంగీతం. మా కుమారుడు మ్యారేజ్ సాయంకాలం 4 గంటలకి ఈస్టర్ హౌస్ ఆఫ్ ప్రేయర్. మా అప్పట్లో నేను ఈస్టర్లో జాబ్ చేస్తుండే. ఆ స్టాఫ్ అంతా అన్నారు, సార్ ఏ టైంకి స్టార్ట్ ఉంది? 4 అంటే 4. అయితే మేము డైరెక్ట్గా ఈసీఎల్ నుంచి వచ్చేస్తాం.
ఇళ్ళకి వెళ్ళకోకుండా యూనిఫామ్తో మేము వచ్చేస్తాం చర్చి. సరే రండి వెల్కమ్ అండ్ అందరూ వచ్చేసారు. వచ్చేసినప్పుడు 4 ఇంకా మా అబ్బాయి డ్రెస్ ఏం లేదు, ముందపాటిని వచ్చేసాయి. 4 అంటే 4:05 వర్తమానం స్టార్ట్ అయిపోయింది. ఏం చేసినా దేవుని భయంకరం. అక్కడ వచ్చిన కూడా సీనియర్ మేనేజర్స్, జిఎంస్ వీళ్ళంతా కూర్చున్నారు. కోర్స్ నాన్ క్రిస్టియన్స్ అక్కడ కూర్చున్నారు. 1 hour 15 minutes వర్తమానం చెప్పారు. లేదా మళ్ళా రిసెప్షన్ అనమాట, హోమీ జయబాబు ఫంక్షన్, అక్కడికి వచ్చారు. అక్కడ కేక్ దగ్గర 1/2 hour వర్తమానం చెప్పారు. సో వీటి వల్ల విశ్వాసం వీటి క్రీస్తుని పెట్టి. సో మనం చేయగలిగింది అది. ఆ తర్వాత మనం ప్రార్థన చేస్తాం. వారందరినీ ప్రభు పరిశుద్ధాత్మ కార్యం ద్వారా రక్షణాత్మకి నడిపించాలి. సరే, ఇంతకీ పెళ్లి కుమారుడికి ఒక నిర్వచనం ఉంది. ఎవరు పెళ్లి కుమారుడు? ఇప్పుడు మరి ఇక్కడ జోర్డాన్ నిఖిల్ పెళ్లి కుమారుడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 29వ వచనం. తర్వాత భక్త పౌలు అంటాడు, నేను ఒక గొప్ప మర్మాన్ని, ఒక గొప్ప మిస్టరీని మరి మీతో షేర్ చేస్తూ ఉన్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 32వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 32వ వచనం చదవండి. మర్మము గొప్పది అయితే క్రీస్తుని గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. క్రీస్తే పరలోక పెళ్లి కుమారుడు, సంఘమే వధువు పెళ్లి కుమార్తె. సరే, మనందరికీ తెలుసు. ఇప్పుడు మరి కర్ణాశ్రయ జోర్డాన్ నిఖిల్ మేటువంటి 30 yearsలో డల్లాస్లో సర్పంచ్లో మరొక వివాహం ఉంది మధ్యాకాశంలో. మరి ఆది కాలంలో జరిగిన కన్నా మరొక వివాహం ఉంది. మరి ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం మనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథం Revelation 19, chapter 19 and verse 9. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయు. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాట. Blessed are those who are called to the marriage supper of the Lamb. సరే, ఏనాశ్రయ మరి జోర్డాన్ నిఖిల్ వివాహానికి మనం అంతా ఆహ్వానింపబడ్డాం. మధ్యాకాశంలో జరగబోయే గొర్రెపిల్ల పెండ్లి విందుకి ఆహ్వానింపబడిన వారు, ఆశీర్వదించబడిన వారు ధన్యులు. మరి ఏమనుకోకపోతే ఆ వివాహానికి నాకు ఆహ్వానం ఉన్నది అని చెప్పగలిగే వాళ్ళంతా ప్రభు మన మధ్యలో అడగలిగి చేయొచ్చు కదా. గొర్రెపిల్ల పెళ్లి ఎందుకు నాకు ఆహ్వానం ఉన్నది అని మనం నిశ్చయంగా చెప్పగలిగిన వారు అంతా మధ్యాకాశంలో జరగబోయే ఆ యొక్క ఆధ్యాత్మిక వివాహం ప్రభు యేసుక్రీస్తు వారు వరుడు, సంఘం వధువు. ఆ గొర్రె ప్రకటనలో 19:9 మరి ఆ వివాహ విందు, ఆ వివాహానికి నేను ఆహ్వానింపబడ్డాను అని చెప్పగలిగిన వారు ప్రభు మహిమార్థం చేయించుకుంటాం. దేవునికి మహిమ మంచిది. సో వాట్ ఈజ్ యువర్ డెస్టినీ? నీ యొక్క నా యొక్క గమ్యం ఏమిటి? నీ యొక్క నా యొక్క గమ్యం ఏమిటి? ఈసీఎల్ ఉద్యోగం చేసే రోజుల్లో అఫిషియల్ డ్యూటీ మీద సౌత్ ఆఫ్రికా వెళ్ళాను, జోహన్స్బర్గ్. అదేవిధంగా తర్వాత తిరిగి వస్తూ ఉన్నాం. జోహన్స్బర్గ్లో మార్నింగ్ 9కి టేకాఫ్ అయింది, ఈవినింగ్ 5కి ముంబైలో ల్యాండ్ అవ్వాలి. 30,000 డైరెక్ట్లో కాదు కదా. బస్సుగా సాక్ష్యాలు ఇచ్చాను. ఇక నా కొలి గారిలో చూసాము, నాకు నిప్పు నీ పేరు మీద అడిగి నిప్పు లేదు, గబ్బు లేదు, నేను తీస్తాను బాబాయ్.
పైకి కిందకి పైకి కింద. అదే నీ భయం ఇట్లేదా? నీ భయం ఇట్లా భయం ఎందుకు? పడితే ఇక్కడ పడతాం. అది గుడి చేసేది అడిగి చూస్తే మళ్ళీ మేఘాలు కనపడుతున్నాయి, కింద ఓషన్. భయం ఎందుకే? ప్రభు చిత్తం అయితే ముంబైలో ల్యాండ్ అవుతాను, లేదనుకో ఇక్కడ క్రాష్ అయిపోయి ప్లేన్ ఇక్కడ దీంట్లో పడిపోయావు అనుకో, అట్లా అనుకోలేదు సీలో పడ్డాను. నాకేం చింత లేదు, నాకేమో నాకు తెలుసు. నేను ప్రభు సన్నిధానంలో ఉంటాను. అరే ఓ ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. తాగేవాడు తాగుడు పక్కన పెట్టి ప్రార్థన చేయి, ప్రార్థన. సో నీ గమ్యం ఏమిటి? ఈ లోకాన్ని విడిచిపెడితే రేపేం జరుగుతుందో మీకు తెలియదు, నాకు తెలియదు. మీ జీవం ఏర్పాటిది, అందులో కనపడి అందులో మాయవైపు వావురి వంటిది కాదా, రాత్రి కన్నా కల వంటిది కాదా, ఆకాశంలో మెరుపు వంటిది కాదా, చేదరుడిది జారు బిందువు వంటిది కాదా, త్రాసు మీద దూరి వంటిది కాదా. ఇవన్నీ వాక్యంలో ఉన్న మాటలే. ఇప్పుడు ఆ రిఫరెన్స్ మనం చదువు. దేన్ని బట్టి కనిపిస్తున్నావు? ధనమా, అందమా, హోదానా, పరభత, బలమా, ఆరోగ్యమా? దేన్ని బట్టి కనిపిస్తున్నాం? అంతలో కనపడి అంతలో మాయవైపు ఆవిరి వంటిది కాదా? కనుక మరి ప్రతి ఒక్కరు రక్షించబడి ఆ సంఘములోకి చేర్చబడాలి. అది దైవ చిత్తంలో మొట్టమొదటి మెట్టు. మానవ జీవితానికి దైవ చిత్తంలో మొట్టమొదటి మెట్టు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదివిస్తారు. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలని ఇచ్చి ఆయన పరలోక తండ్రి సత్యయేక దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనుషులందరూ ఏంటంటే రక్షణ ఉంది. సత్యమును గురించిన అనుభవ జ్ఞానం, ఇంటలెక్చువల్ నాలెడ్జ్ కాదు, మానసిక జ్ఞానం కాదు. సత్యమును ఎవరు? సత్యం అంటే ఎవరు? బాగా తెలుసు. నేనే మాట్లాడి, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని. దేవుడే సత్యం, దేవుని వాక్యమే సత్యం. నీ వాక్యమే సత్యము, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం 17వ వచనం చదువుకుంటాం. వారి యందు వాక్యం ఉండేను, ఆయన వాక్స్వరూపి, శబ్దస్వరూపి, ఆత్మస్వరూపి. ఆ వాక్యం శరీరధారి అయి కృపాసంచి సంపూర్ణుడుగా మనం నివసించాడు. కనుక దేవుడే సత్యము. దేవుని ఏకైక అవతారం ప్రభువైన యేసుక్రీస్తు వారే సత్యం. ఆయన గురించిన అనుభవ జ్ఞానం, ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ ఆఫ్ సాల్వేషన్. మానసిక జ్ఞానం, ఇంటలెక్చువల్ జ్ఞానం కాదు. ప్రార్థన చేసుకోవడానికి మరి ఆ సెయింట్ డాన్స్ కాన్వెంట్లో చదివే ఒక హిందూ కుటుంబాన్ని చెల్లె పాపను పిలిచి, పాప నీకు అమ్మాయి నీకు యేసుక్రీస్తు గురించి ఏం తెలుసుంటే, అంకుల్ నాకు ఒక 4 వైట్ పేపర్స్ ఇవ్వండి, ½ an hour టైం ఇవ్వండి. 4 వైట్ పేపర్స్ ఇచ్చాం, ½ an hour టైం ఇచ్చింది. జీసస్ క్రైస్ట్ అని హెడింగ్ పెట్టి 4 పేజీలు చక్కగా ఇంగ్లీష్లో ఎస్సే రాసి ఇచ్చేసింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద, లేకపోతే గాంధీ గారి మీద, నెహ్రూ గారి మీద ఎస్సే రాసి. అదేం నాలెడ్జ్ అండి? అది ఇంటలెక్చువల్ నాలెడ్జ్. షీ గోస్ టు స్కూల్ ఫ్రమ్ ఐడల్ వర్షిప్ ఫ్యామిలీ. మరి ఎలా వచ్చింది? అదేంటంటే ఇంటలెక్చువల్ నాలెడ్జ్. కనుక ఇక్కడ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం వ్యక్తిగతంగా ప్రభువైన యేసుక్రీస్తు వారికి కనెక్ట్ కావాలి. స్పిరిచువల్గా, ఆత్మీయంగా ఆయనకి అంటు కట్టబడాలి. అదే రక్షణానుభవం. ఎవడైనా క్రీస్తు నందున్నడలా వాడు కొత్త సృష్టి. సౌలు పౌలుగా చేసేసాడు, అబ్రహాంగా చేసేసాడు, సింహాన్ని పెద్దగా చేసేసాడు. ఈ విధంగా ఆయన సిద్ధపరిచిన ఆ రక్షణాశీర్వాదాన్ని పొందుకున్న గడియలో ఆయన తన సంఘంలో చేర్చుకుంటాడు. వారికి గొర్రె పిల్ల పెండ్లి విందుకి ఆహ్వానం ఇవ్వబడింది. The invitation has been extended to all those who have been genuinely saved. అపోస్తల కార్యాలు 2:47. అపోస్తల కార్యాలు 2:47. ఆనందముతో నిష్కపటమైన హృదయంతో
ఆహారం పుచ్చుకొంచుడని మరియు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఇది ఆధ్యాత్మిక వివాహం మధ్యాకాశంలో జరిగినది. దినదినము ఎవరైతే రక్షణ పొందుతున్నారో వారిని ప్రభు తన వధువులోకి సంఘంలోకి చేర్చుకుంటున్నాడు. ఆ సంఘానికి శిరస్సు ఆయనే. ఒక సమయం వస్తుంది, సంఘం ఎత్తబడుతుంది. సదాకాలం ప్రభుత్వం ఉంటాం. ఆ 7 సంవత్సరాలు అదొక ఉపమానం వివాహం అనేది. కనుక ప్రభుత్వం సన్నిహిత సంబంధం, సహవాసం. ఇలా మరి గొర్రె పిల్ల పెండు విందుకు పిలువబడిన వారు ధన్యులు. హన్నాశ్రయ చూడడానికి వివాహానికి పిలువబడిన వారు కూడా ఇస్లాందరికీ కూడా ఆహ్వానం ఇవ్వబడింది. మరి మనం మరి ఇంకొకరు అనుకుంటే మనం ఆన్లైన్లో మనం జాయిన్గానే ఉన్నాము. మనమంతా కూడా ప్రార్థిస్తూ ఉన్నాం, ప్రార్థించవలసిన వారిని చెబుతూ ఉన్నాం. కాన వివాహంలో ఆయన హాజరై తన మహత్యాన్ని కనపరిచినట్లు ఈ వివాహంలో తన సన్నిధి ప్రసన్నతలను ఉంచి తన మహత్యాన్ని కనపరచాలి. అంటే ఎలా అంటే మారు మనసు రక్షణ లేని వారు మారు మనసు రక్షణ పొందుకున్నలాగున, రక్షించబడిన వారు ఆత్మీయంగా ఉజ్జీవింపబడులాగున ఆ వివాహ సమయాన్ని ప్రభు ఆశీర్వదించాలి. ఆ విధంగా మనం ప్రార్థించవలసిన వారిగా ఉన్నాం. మరి ఎవరికైతే ఇంకా గొర్రె పిల్ల పెళ్లి విందుకు ఆహ్వానం అందుకోలేదో సిద్ధంగా ఉంది. కనుక రక్షణ కొరకు 3 మెట్లు. CBA. సి అంటే కన్ఫెషన్. నువ్వేమై ఉన్నావో అంటే అంతమించే లేదు. ఐఎమ్ హెల్ప్లెస్, హోప్లెస్ అండ్ లాస్ట్ సిన్నర్. నిస్సహాయుడైన పాపాత్ముడిని. నేను క్రైస్తవుని కాదు, హైందవుని కాదు, మహమ్మదీయుడు కాదు, యూదుని కాదు. ఎవరి నేను పాపాత్ముడిని. ఈ వాక్యంతో నేను ఏకీభవిస్తూ ఉన్నా. నేను పాపాత్ముడిని, నేను క్రైస్తవుని అంటే స్వనీతి పక్కకు పెట్టేద్దాం. నేను నిష్ట కలిగిన హైందవుడిని, స్వనీతి పక్కకు పెట్టేద్దాం. ప్రభావం పాపాత్ముని అంటాడు సీమోన్. ఆయన పాదాల మీద పడి లోకాసువార్త 5వ అధ్యాయంలో నువ్వెవరయ్యా? ప్రభా యోధా మతుస్తూనే కానీ నేను వాస్తవానికి పాపాత్ముని. నా యోధామతం నన్ను రక్షింపజాలదు. నేను యూదుని కాదు, నేను పాపాత్ముని. లోతైన నిజమైన పశ్చాత్తాపంతో. ఇక రెండవది విశ్వాసం, రక్షణార్థమైన విశ్వాసం. యేసు ప్రభువుల వారు నా పాప పరిహారం కొరకు నాకు బదులుగా శిలువలో వేలాడి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నేను పొందవలసిన శిక్ష అంతా తన శరీరం అందుకొని గాయములు పొంది తన పరిశుద్ధ నిర్దోష పావన రక్తాన్ని చివరి వరకు చిందించి ప్రాణాన్ని పెట్టి నా పాప శిక్షను కొట్టివేశాడు అని మానసికంగా ఎగి ఉండటం, పాటలు పాడటం, నమ్మి సమాధిలో ఉంచిపెట్టి 3 దినాలు తిరిగి లేచి నమ్మి రక్షణ తన సన్నిధి ప్రసన్నతలో ఉంచి 23వ తారీఖు ఈ మాసం ఆ వివాహం ఆరంభం నుంచి ముగింపు వరకు తనకు మహిమకరంగా ప్రతి ఒక్కరికి ఆశీర్వాదంగా జరపడినట్లు హృదయ కార్యం చేయనట్లు సహాయపడినట్లు ప్రార్థిద్దాం. మరి దేవుడు మీ అందరినీ ఆశీర్వదించిన కాక మన దేవుని సుశాంత ఆశ మా మీద ఎంతో అభిమానం పడకే వారిని వారి కుటుంబాన్ని ప్రభు ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. కాబట్టి కొద్దిగా టైం ఎక్స్ట్రా పడుతుంది. దయచేసి నాతో సహకరించండి. ముఖ్యంగా వదినాళ్ళు కండిపేట నుంచి వచ్చారు. మళ్ళా తిరిగి వెళ్ళాలంటే 45-50 కిలోమీటర్లు. అన్న స్వామినాథ్ అన్న దయచేసి నన్ను క్షమించి ఒక్కసారి యువర్ లైక్ మై ఎల్డర్ బ్రదర్, కైండ్లీ బేర్ విత్ అస్. తర్వాత ఇంకా కొంతమంది ఇక్కడ గ్రీటింగ్స్ చెప్పాల్సి ఉంది. ఐ జస్ట్ ఫాలో సమ్ ఆఫ్ ద ఇండియన్ ట్రెడిషన్స్. I also follow some American traditions. Wherever something good is there, I pick it up and I put it into practice in my personal life. At this juncture, I just would like to have my wife joining me, Asha.
without her, my life is incomplete. In fact, she complimented me wonderfully. నేను అనుకుంటాను ఆమె జీవితంలో నేను బ్లెస్సింగో కాదు నాకైతే తెలియదు కానీ బట్ ట్రూలీ షీ ఈజ్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ ఇన్ మై లైఫ్. మరి సొలొమోన్ రాజు మరి రాసి పెట్టాడు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అని, వాటి స్త్రీ ముత్యము కంటే శ్రేష్టము అని చెప్పేసి యెహోవా వలన అనుగ్రహం పొందినవాడు ఇలాంటి మరి స్త్రీ అంటే నేను ఐ రిసీవ్ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్. సో ఐ వాంట్ ఆశా టు జస్ట్ కమ్ అవుట్ అండ్ సే ఫ్యూ వర్డ్స్. హోప్ షీ డజంట్ కంప్లైన్ అగైన్స్ మీ. కమ్. ఇంట్లో చేస్తా ఉంటుంది. And for accepting our invitation and coming out here. And it's been a praise God that you have been praying for all of us. And God has done very good things in our lives, especially your family. And Hannah, though she was there last 7 years, she could not come to India. And sometimes she's very much frustrated that I could not come to India. And especially she could not meet the grandparents. But God is very faithful towards her and our family. And thank you everyone for being here. And మేము కూడా అక్కడ వెళ్ళి హానా వివాహంలో సంతోషకరమైన సమయాన్ని దేవుడు మాకు అనుగ్రహించాలని మీరందరూ కూడా ప్రే కంటిన్యూ కీప్ ప్రేయింగ్ ఫర్ హానా. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఎవ్రీవన్ దట్స్ కమ్ హియర్. థ్యాంక్ యూ. Thank you. Praise the Lord.